బ్యాక్. సో అన్న నమస్తే అన్న. హాయ్ అన్న నమస్తే. సో మరి పోసాని కృష్ణమురళి ఈయన అరెస్ట్ వెనకాల చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. ఆడవాళ్ళైనటువంటి మన యాంకర్ శ్యామల కావచ్చు ఇట్లాంటి వాళ్ళు. సో ఆమె గురించి మీరు ఏం చెప్తారు? ఆమె గురించి చెప్పుకోవడానికి ఏం లేదన్నా. ఆమె వైసీపీ జెండా మోస్తున్న ఒక కార్యకర్త తప్పించి ఏమంటారు వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు తలాడించే ఒక గాడిదలాగా తలకాయ ఊపుతుంది తప్ప ఆమె ఏమన్నా మహిళల కోసం ఏ రోజైనా ఉద్యమాలు చేసిందా, ధర్నాలు చేసిందా? మహిళలకు ఏమన్నా అన్యాయం జరిగినప్పుడు, రేపులు జరిగినప్పుడు, మహిళలు అనేక కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఏ రోజైనా ముందుకొచ్చి మాట్లాడిందా? ఈ రోజు అనేక ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లలో మాట్లాడకాదు, ప్రజల సమస్యల కోసం, మహిళల సమస్యల కోసం ముఖ్యంగా నువ్వు ఏం చేసావని నువ్వు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఏదన్నా ఏంటంటే మైక్ ఉంది కదా, మనం ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడాలనుకుంటే అది ప్రజలు తగిన బుద్ధి చెప్తారని నేను అంటున్నాను. ఈ మధ్య కాలంలో రాజకీయంలోకి వచ్చి తనకు అసలు ఆ విషయం తెలుసా లేదా ఏం తెలియకుండా ఆడవాళ్ళ గురించి మాట్లాడినందుకు ఆ సమస్యల గురించి అక్కడ అరెస్ట్ చేస్తే ఈ ఆడదయ్యి ఉండి కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది ఎంతవరకు కరెక్ట్? ఒకటన్న ఈమెయితే ఆడామని మేము అనుకోవట్లేదు. ఎందుకనంటే ఒక ఆడామే, ఒక శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ అమ్మ నా బుద్ధులు తిడితే మన సభ్య సమాజం ఎటుపోతుంది? ఒక స్త్రీ అయి ఉండి ఎలాంటి భాష మాట్లాడాలి? స్త్రీకున్న గౌరవం ఏంటిది? అసలు ఆ పార్టీ నుండి ఖండించిరా? ఏ ఒక్కరోజైనా ప్రెస్ మీట్ పెట్టిరా? ఏ ఒక్క మహిళ ప్రెస్ మీట్ పెట్టిందా? ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇది అది ఏమని అనేక రకాలుగా విమర్శలు చేయడాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్పించి దానిలో ఇంకొకటి లేదు. అయితే ఇప్పుడు గోరంట్ల మాధవ్ వైసీపీ మాజీ ఎంపీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఒక మహిళ విషయంలో అరెస్ట్ చేశారు కదా, మరి పవన్ కళ్యాణ్ కూడా సుగాలి ప్రీతి విషయంలో ఇచ్చిన మాట తప్పి మరి ఆయన కూడా అరెస్ట్ చేస్తారని ఒక క్వశ్చన్ వేస్తుండు. సో అట్లాంటి ఏం చెప్తారు మీరు? ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చిందంటే తప్పే వ్యక్తి కాదు. గవర్నమెంట్ వచ్చి ఒక 7-8 నెలల కాలం కూడా అయితే లేదు, అన్ని నెరవేరుస్తారు. ఎందుకు టెన్షన్ పడతారు వీళ్ళు అరెస్ట్ వెనుకున్న దాని గురించి మాట్లాడమనండి. ఈయన అనేక రకాలుగా ఇప్పుడు కాదు గత సంవత్సర కాలం క్రితం కూడా ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. న్యూడ్ వీడియో కాల్స్ చేసిండు, అమ్మాయిలతో మాట్లాడిండు, అసభ్యకరంగా చేసిండు. ఒక ఎంపీ అయి ఉండి అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ రోజు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలే. అంటే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడేమో ఎవరిని పట్టించుకోలే, ప్రజల్ని పట్టించుకోలే. ప్రజలకు జవాబుదారుగా ఉండాల్సిన ఒక ఎంపీ ఆ రోజు ఏమో ప్రజలకు వివరించాల్సిన అవసరం లేదా? ఆ రోజు పెట్టలే, ఈ రోజు ఏమో అరెస్ట్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి అని ఈ రోజు మాట్లాడుతాడు. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ప్రతిదీ వాళ్ళ స్వలాభం కోసమే తప్పించి వేరే ఏం లేదు. సార్ నమస్తే సార్. సో నిన్న పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు కదా, సో ఇప్పుడు చాలా మంది కూడా అరెస్ట్ చేస్తున్నారు, అది ఆయన సపోర్ట్ చేస్తున్నారు మన యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు. సో ఒక ఆడవాళ్ళ గురించి తప్పు చేసిన వ్యక్తుల గురించి ఈమె వాళ్ళకి సపోర్ట్ చేయడం కరెక్టే అంటారా? అది కరెక్ట్ కాదండి. ఆడవాళ్ళకు తిట్టడంలో సపోర్ట్, ఒక ఆడ మనిషి అయి ఉండి ఆడవాళ్ళని తిట్టడంలో సపోర్ట్ చేస్తే అంత ఎదవాళ్ళు అనుకుంటారు. అది అంటే ఈ మధ్య కాలంలోనే రాజకీయాల్లోకి వచ్చి ఏదో నాకు మొత్తం తెలుసు అనే విధంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరినీ కూడా తిట్టుకుంటూ మాట్లాడడం శ్యామల చేసేది కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు, అది చాలా తప్పు. ఆమెకి తెలిసి తెలియక కొత్తగా వచ్చిన రాజకీయాలకి తెలిసి తెలియక మాట్లాడుతుంది. ఆడవాళ్ళని తిట్టినప్పుడు నిన్ను తిడితే నీకైనా బాధ ఉంటుందిగా. నిన్ను మనిషి తిట్టారు అనుకో, అప్పుడు నీకు బాధ ఉంటుందిగా. అందుకని ఆడవాళ్ళని తిట్టడం ఎవరు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, అది కరెక్టే కాదు. తిట్టిన వాళ్ళని కఠినంగా శిక్ష చేయాలా అది. అండ్ ఇప్పుడు మనకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఐడియా ఉన్నారు కదా, సో ఆయన కూడా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఏ విషయంలో అంటే ఫోక్సో చట్టం కింద ఒక బాధితురాల పేరు డైరెక్ట్ గా చెప్పకూడదంట. నేను అది విన్నాను వీడియోలో పొద్దున. అది చెప్పకూడదంట. ఒక పోలీస్ ఆఫీసర్ ఉండి అట్లా చెప్పడం అది నేరం అంట, అది చట్ట విరుద్ధం అంట. అందుకని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు? అరెస్ట్ చేస్తే అదేదో యుద్ధం వస్తుంది, యుద్ధం చేస్తా అంటున్నాడు. మరి అట్లా ఏం చేయాలనుకున్నాడు రాష్ట్రాన్ని? నా ఒక ఎంపీ చేసిన మనిషి రాష్ట్రాన్ని ఆ రకంగా ఏం చేయాలనుకుంటున్నాడు? అది కరెక్టేనా చెప్పండి. అండ్ ఆయన ఇంకొక విషయం ఏది మాట్లాడుతుందంటే పవన్ కళ్యాణ్ కూడా సుగాలి ప్రీతి విషయంలో ఇచ్చిన మాట తప్పింది కదా, సో మరి ఆయన కూడా అరెస్ట్ చేయని విధంగా మాట్లాడుతున్నారు. సో అసలు ఆ మాటకి మన అర్థం అది అసలు దాని అర్థమే లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు అట్లా చెప్పలేదు, చెప్పి ఉండడు కూడా. అది పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడంటే దాన్ని కట్టుబడి ఉంటాడు. అది పోసాని కృష్ణమురళి కూడా ఆయన పోలీసులు ఏ క్వశ్చన్ అయినా కూడా తిక్క సమాధానాలు చెప్తున్నారు. మామూలుగా మనకు మెంటల్ కిస్ట్ అనే పేరు కూడా ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదు? మెంటల్ కిస్ట్ అనే వాళ్ళు మెంటల్ గా అందరూ అరెస్ట్ చేస్తే ఇంకా మెంటల్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏ క్వశ్చన్ అయినా కూడా నాకు తెలియదు, మర్చిపోయి వాళ్ళు చెప్పేది అంత ఇదేగా. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిన 5-6 ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పి మర్చిపోయారని గుర్తుగా తెలియదు. అంటే దీని వెనకాల ఏమైనా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనుకోవచ్చా? స్ట్రాంగ్ సపోర్ట్ అంటే ఇప్పుడు లాయర్లు అంతా ఉన్నారు. ఇప్పుడు పనవల్ సుధాకర్ వచ్చిండు, అన్ని లాయర్లు బట్టి చేస్తున్నారు. అందుకే వాళ్ళకి సపోర్ట్ గట్టిగా. అది సో ఒకవేళ మరి ఆయన బయటకు వస్తారనుకోవచ్చా రాడనుకోవచ్చా? దాదాపు సంవత్సరం రాడు, సంవత్సరం దాకా రాకుండా ఉండాలా. అది రెండో వాళ్ళు తిట్టకుండా ఉంటారు. అది అయితే ఇప్పుడు యాంకర్ శ్యామల గానీ శ్రీరెడ్డి, రోజా మరి ఇలాంటి వాళ్ళని కూడా లైన్ లో ఉన్నారు. లైన్ లో ఉన్నారు. మొత్తం శ్రీరెడ్డి ఉంది, రోజా ఉంది, మొత్తం ఉన్నారు. కోడలు నాని ఉన్నాడు. ఈ తిట్టిన వాళ్ళు పేరు నాని ఉన్నాడు. ఈ తిట్టిన వాళ్ళు మొత్తం లైన్ లో ఉన్నారు. ఇబ్బంది లేదు. కానీ లేటు
ఒక్కొక్కరు అది. మొత్తానికి ఇట్లా నోటి దురుస్తూ మాట్లాడే చెప్తారు మీరు? నోటీసులు మాట్లాడి ఖచ్చితంగా శిక్ష ఇస్తే రెండో వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఈ పార్టీ అని కాదు, ఈ పార్టీ టీడీపీ అయినా వాళ్ళైనా తిట్టకుండా ఉంటారు. రాజకీయంగా విమర్శించుకోండి ఏదైనా ఉంటే. ఇక్కడ లేడీస్ భార్యలు పిల్లలు ఏం చేశారు? రాజకీయాల్లోకి వచ్చారా? భార్య రాజకీయాల్లోకి వచ్చిందా? మరి వాళ్ళని తిట్టడం ఏంది? కొంత చాలా పవరని అట్లా తిట్టకుండా ఉండాలంటే కఠినంగా శిక్షించాలా, రెండో వాళ్ళు తిట్టకుండా ఉంటారు. అది. సార్ నమస్తే సార్. నమస్తే. సో నిన్న పోసాని కృష్ణమురళిని మనకు అరెస్ట్ చేశారు కదా, సో ఆయనకు చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఈ యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు. సో ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం, అలాంటి వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం కరెక్టే అంటారా? చాలా రాంగు. అసలు ఈ శ్యామల ఇప్పుడు మంచి గురించి సపోర్ట్ చేయాలి. శ్యామల నువ్వు ఎక్కడున్నావో ఏంటో కానీ మంచి పెళ్లి కావాల్సిన అమ్మాయివి. ఇప్పుడు పోసాని ఎంత పచ్చి బూతులు తిట్టాడు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని అన్ని బూతులు తిట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు శ్యామల? ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు కానీ తల్లి, మేము ఆ టైపు కాదు. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులు కానీ పచ్చి బూతులు మాత్రం మేము తిట్టాం. చెప్తున్నాను కదా, నేను కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చాలా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది. ఆడు అంత పచ్చి బూతులు తిడితే ఇంకా నువ్వు వాడికి సపోర్ట్ చేయటం ఏంటి? మొన్న ఒక రోజు ఇప్పుడు మన వాళ్ళు ఛానల్ పరంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. చిరంజీవి గారికి ఇంట్లో కూతుర్లు ఆడపిల్లలే, చెల్లెళ్ళకి ఆడపిల్లలే. అట్లాంటిది ఒక కొడుకు కావాలని స్టేజ్ మీద అన్నాడు. తప్పేంటి? నిన్నేమన్నా అన్నాడా? పూరా ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ కానీ, తెలుగు ప్రజలు కానీ ఎవరినైనా ఏమన్నా అన్నాడా? ఎందుకమ్మా ఉట్టునే? ఆయన ఏదైనా తప్పు చేస్తే ఏదైనా అనొచ్చు. ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చాడు. దయచేసి గుర్తుంచుకో, మాట్లాడే ముందు ఆ రేంజ్ ఏంటి, ఆ మనుషులేంటి, ఆ మనస్తత్వాలు ఏంటి, అవి గుర్తుంచుకుని మనం మాట్లాడాలి. తప్పు చేస్తే మాట్లాడు, ఓకే. ఎవడైనా నేను మాట్లాడతా. చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, జగన్ కాదు. ఏమన్నా జగన్ గురించి ఇంకా తెలుసుకోరా మీరు? అసలు జగన్ గురించి ఇంకా తెలుసుకోకపోవటం ఏంటి? ఇప్పుడు 9 నెలలు అయింది, అర్థమైందా? ఇవాళ బడ్జెట్ కూడా రిలీజ్ అయింది, సూపర్ 6 పథకాలు కూడా వస్తున్నాయి. రైల్వే స్టేషన్లు కడుతున్నారు, ఎయిర్పోర్ట్లు కడుతున్నారు, స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమ విశాఖపట్నం స్టార్ట్ చేశారు, పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు, అమరావతి కడుతున్నారు. ఏంటి ఇంకా అంతకన్నా మీకేం కావాలి? పింఛన్లు ఇస్తున్నారు. గోరంట్ల మాధవ్ ఉన్నాడు కదా, మాజీ ఎంపీ, ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఏమంటున్నాడంటే పవన్ కళ్యాణ్ కూడా సుగాలి ప్రీతి విషయంలో ఇచ్చిన మాట తప్పింది కదా, సో ఆయన కూడా అరెస్ట్ చేయడం అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఇది కరెక్టే అంటారా? వీళ్ళు ఇప్పుడు ఏంటంటే అరెస్ట్ అయ్యారు కదా, ఏదో మాట్లాడుతుంటారు. అంతకుముందు వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం వాగ్దానాలు చేశారు, ఏం చేశారు, ఎన్ని అరాచకాలు చేశారు అసలు మీరు అందరూ తెలుసుకోండి ఒకసారి. డోర్ డెలివరీలు చేశారు. నిన్నగాక మొన్న పాప ఎవరో తెలిసిన పాపతో చెప్పించి ముద్దులాడతాం జగన్. దయచేసి జగన్ గారు, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. ఆయన ఎంతో అంతో మంచి పనులు చేశాడు, పర్వాలా. కాకపోతే ఏంటంటే ఆయన కరెక్ట్ అని కూడా నేను చెప్పను. ప్రజారాజ్యం టైంలో కూడా ఆయన చాలా ఇబ్బందులు పెట్టాడు. మీటింగ్లు పెట్టుకోకుండా, రోడ్ షోలు పెట్టుకోకుండా చాలా కార్యక్రమాలు చేశాడు. అర్థమైందా? ప్రజారాజ్యానికి సాంగ్స్ రాశాను. జనసేన కోసం నేను చాలా కష్టపడతాను. అంటే జనసేన అంటే నాకు పార్టీలు, రాజకీయాలు అభిమానం కాదు, వ్యక్తిత్వం. పవన్ కళ్యాణ్ గారు కోట్లు సంపాదించుకునే కెపాసిటీ ఉండి అన్నీ వదిలేసుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్ కోసం ఏనాడైనా అడవి ప్రాంతాల్లో, డొంకల్లో ఎక్కడెక్కడ రోడ్లు వేపించి అంత కష్టపడుతుంటే ఇంకా బుద్ధి రాలేరా మీరు చూస్తుంటే? ఇంకేం చేద్దామని సర్వనాశనం చేశారు. మతాలను రెచ్చగొట్టారు, కులాలను రెచ్చగొట్టారు. ఆ కులం వాళ్ళతో తిడతారు, ఈ కులం వాళ్ళతో తిడతారు. అసలు మీరు ఏమైనా చేశారా మంచి పనులు? మద్యాన్ని మీరే అమ్ముకున్నారు, ఇసుకని మీరే అమ్ముకున్నారు. ఎన్ని చెప్పాలి? అసలు ఏం చేశారు మీరు? వాటాలు వేసి పంచుకోవడం తప్ప. ప్రభుత్వం అనేది కాంట్రాక్టుల పరంగా ప్రజలకు ఇస్తారు, ప్రజలు అమ్ముకుంటారు. నువ్వేంటి ప్రభుత్వం పెట్టేసుకుని అమ్ముకుంటావు? మేడం నమస్తే. మేడం నమస్తే. పోసాని కృష్ణమురళి ఆయన నోడి దురుస్తనమా లేకపోతే ఎట్లనో తెలియదు కానీ ఇక్కడ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది తప్పే కదా. పోషాని గారు మాట్లాడే విధానమే ప్రతి ఒక్కరికి నచ్చదు. యాక్చువల్లీ ముఖ్యంగా ఆడవాళ్ళకి అస్సలు నచ్చదు. సినిమాలలో అంటే ఏదో నడుస్తుంది, డైలాగ్స్ ఖచ్చితంగా అది మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. బట్ బయట ఇంకా ఎక్కువగా మాట్లాడతారు. ఆయన ఎందుకు అలాగా ఆయన చెలరేగిపోతారో నాకైతే అర్థం కాలేదు. ఏదో ఒక రోజు ఆ నోటి దురుస్తనమే ఆయనకి ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నా, సేమ్ అలానే జరిగింది.
ఆ మాట పక్కన పెడితే ఆయన నోటు దురుస్తాను అంతే, ఆయన బిహేవియరే అంతే, ఆయన స్వభావమే అంత, ఆయన మాట తీరే అంత అనుకుందాం. మధ్యలో ఈ శ్యామల గారికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడవాళ్ళనే సపోర్ట్ చేసి మాట్లాడాల్సిన ఒక అమ్మాయి మాట తీరుని అది కరెక్ట్ కాదు అని చెప్పగలిగే ఒక యాంకర్ ఆమె. ఏమి తెలియని పిల్ల, చిన్న పిల్ల అయితే కాదు. ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకే బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ పోసాని గారు ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారి భార్య బిడ్డల దగ్గర నుంచి కూడా చాలా బూతులు మాట్లాడారు. అదే చాలా ఇక్కడ తప్పు. ఈమె ఒక ఆడ మనిషి అయి ఉండి అట్లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈమె ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంటున్నాను కదా, ఇప్పుడు వాళ్ళ దాకా వెళ్తేనే తప్పు అనకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలకి అంటేనే తప్పు అనేది కూడా నేను ఖండిస్తా. అంటే బయట వాళ్ళు మనుషులు కాదా, ఆడోళ్ళు కాదా, పిల్లలు కాదా? ఎవరినైనా అనడం తప్పే. ఏ ఆడదైనా ఆడదే, ఎవరు పిల్లలైనా పిల్లలే. పవన్ కళ్యాణ్ గారు పిల్లలు అంటే మాత్రం దానికి కూడా నేను వ్యతిరేకినే. ఎందుకంటే ఎవరైనా ఒకటే. మళ్ళీ ఇది వినేసి ఎవరైనా కింద కమెంట్స్ పెడతారేమో. నేను అనేది ఏంటి అనేది కరెక్ట్గా విని ఆ తర్వాత మాట్లాడండి, లేదంటే కమెంట్ చేయండి. కరెక్టే. ఎందుకంటే ఇంకొకసారి ఇంకొకరు ఇలా మాట్లాడకుండా ఉంటారు. కరెక్టే. సో ఆయన చాలా నాలెడ్జ్ పర్సన్, ఇండస్ట్రీలో కూడా మంచి పేరు ఉంది. నాలెడ్జ్ ఎక్కువైపోతే ఇలా తయారవుతారేమో అనిపిస్తుందండి ఒక్కోసారి. ఎందుకంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే కెమెరా ముఖంగా చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తా మామూలుగా అయితే. కానీ ఇక్కడ పోషాని గారి మాట తీరుని నేను కూడా ఖండిస్తాను. ఎందుకంటే యాజ్ అ ఫీమేల్ ఆ పార్టీలో ఉన్న ఒక పర్సన్గా ఇలాంటి వాళ్ళ మాటల వల్ల మన పార్టీ మీదకి బురద చల్లుతున్నారు. ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. మనం ఎవరైనా మాట్లాడాలి, ఒక విశ్లేషకుడు వచ్చి మాట్లాడాడు అంటే ఇంకొకరు క్వశ్చన్ చేసేలా ఉండకూడదు. అరే ఆయన చెప్పింది కరెక్టే కదా, మన పార్టీ మీద ఇంత ఉంది, మంచితనం ఉంది, ఇంకొకటి ఎలా వచ్చి మాట్లాడతారు, ఈయనకి ఒక మైక్ ఇవ్వండి అనేటట్టు ఉండాలి. కానీ అరే ఇంకొకసారి ఆడికి మైక్ ఇవ్వద్దురా బాబు, ఏం మాట్లాడతాడో తెలియదు అనేటట్టు ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్. బ్రో హాయ్ బ్రో. ఆయన పోసాని కృష్ణమురళి ఐడియా ఉంది కదా? అవును. సో ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి, భార్య పిల్లల గురించి కావచ్చు, మిగతా వాళ్ళందరి గురించి కూడా ఎంత నీచంగా మాట్లాడో తెలుసు. సో అట్లాంటి వాళ్ళకు యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు ఆడపిల్ల అయ్యుండి కూడా ఇక్కడ పోసాని గారికి సపోర్ట్ చేస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళని ఏమనొచ్చు? ఆ రోజు పోసాని ఏంటో తెలుసారా అని ఇట్లా మాట్లాడిండు. ఏదంటే అదే నీచంగా, అంటే ఎంత నీచంగా అంటే అంత మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ అన్న గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏదేదో ఎన్నెన్నో మాటలు అన్నాడు. ఇట్లా ఎగరేసుకుంటా పోసాని సత్తా ఏందో తెలుసారా అన్నాడు ఆ రోజు. ఈరోజు జైలుకి వెళ్ళిండు. సరే, ఎందుకు వెళ్ళిండు జైలుకి అంటే, నువ్వు ఎన్నైతే బూతులు తిట్టినావు, ఎన్నెన్ని మాటలు అన్నావో పవన్ కళ్యాణ్ అన్న నీ ఫ్యామిలీని ఎటు పడితే అట్లా అడ్డమైన మాటలు మాట్లాడినన్న. నిజంగా మాకిట బాధ అనిపించింది. ఏదన్నా ఉంటే రాజకీయంగా నువ్వు ఎంతైనా ఫైట్ చేయ, కానీ ఇట్లా నువ్వు ఇంటి వాళ్ళతో అనరాని మాటలని నీచంగా మాట్లాడినా కాబట్టి ఈరోజు వాళ్ళు జైల్లో వేయడం మంచి పని చేసిండ్రు. ఇటువంటి వాళ్ళని ఒకసారి జైల్లో వేస్తేనే మళ్ళీ ఇంకోసారి మాట్లాడాడు. ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎట్లా ఉండాలి అనేది తెలుస్తుంది ఈ పోసానికి. అట్లాంటి వాళ్ళకి ఒక గల్లయ్య ఉండి ఈమె కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అన్న డబ్బులు ఇస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారన్న. నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే ఎంతో కొంత సాయం చేసి ఉంటాడు, అందు గురించే ఆమె సపోర్ట్గా నిలబడి, ఒక లేడీ అయినా ఇట ఎవరైనా సరే డబ్బు సాయంతో సపోర్ట్గా నిలబడ్డారు. అంటే ఎంత సపోర్ట్గా నిలబడ్డా ఆ రోజు ఎంత నీచమైన మాటలు మాట్లాడిందంటే, పోసాని గురించి తెలుసారా, పోసాని సత్తా తెలుసారా అన్నాడు. సో ఈరోజు చూస్తున్నాం కదా పోసాని సత్తా ఏందో ఏంటనేది కనిపిస్తుంది. పోసాని సత్తా ఈరోజు జైల్లో కనిపిస్తుంది కదా. జైల్లో వెళ్ళి ఇట్లా ఎగరేస్తాడు పోసాని సత్తా తెలుసారా, పోసాని సత్తా. చెమటలు వచ్చేటట్లు గిట అసలు చెమటలు ఇట్లా కారుతూనే అంగే తడిసిపోయింది. అంత నీచమైన మాటలు మాట్లాడిండు. ఒకవేళ ఇవే మాటలు ఎదుటి వాళ్ళు శ్యామలను ఉంటే ఈమె అట్లే చేసేదా అంటే అర్థం కాలేదు. ఇవే మాటలు అది ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాంకర్ శ్యామలను అన్నుంటే ఆమె ఇదే విధంగా సపోర్ట్ చేస్తారు? లేదు చేయదు. తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని గిట్ట తిడితే ఆమె గిట్ట బాధ ఉంటుంది. తెలియకపోవడము, ఇదంతా తెలియకుండా వచ్చేసి సపోర్ట్ చేయడము, డబ్బులు ఇచ్చిండని. ఇక డబ్బులే ఉంటాయి నాకు తెలిసి, అయితే డబ్బులు ఇచ్చిండు కాబట్టి సో ఆమె సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నా.